వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ వరలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్రలో అపశృతి ఈదురుగాలులు భారీ వర్షంతో కుప్పకూలిన స్టేజి పలువురికి గాయాలు వర్షాలు పడాలని అరుణాచలేశ్వర స్వామికి జలాభిషేకం 3 రోజుల పాటు 108 నీటి బిందెలతో నిర్వహణ తొలగించిన 26 బీసీ కులాలను వెంటనే జాబితాలో కలపాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జేఐసీ చైర్మన్ ఆల రామకృష్ణ అంగన్వాడీలపై నిర్బంధం ఆపకపోతే సిడిపియు ఆఫీసులను ముట్టడిస్తాం సిఐటియు నాయకులు కిల్లె గోపాల్ నల్లవేలి కురమూర్తి హెచ్చరిక ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్రలో అపశృతి చోటు చేసుకుంది యాత్రలో భాగంగా నూజివీడు నుండి బతులవారిగూడెం వరకు తెలుగు తమ్ములు భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఈదురుగాలులు భారీ వర్షం రావడంతో ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది స్టేజ్ పైన ఉన్న పలువురు టీడీపీ శ్రేణులకు స్వల్ప గాయాలయ్యాయి వీరిని నూజివీడులో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిమ్మకాయల చిన్న రాజ తదితరులు గాయపడిన వారిలో ఉన్నారు పేపర్లు వద్దులండి రండి ఎందుకన్నా కాదండి అందరికీ కూడా నమస్కారం ఈరోజు భవిష్యత్తుకు భరిస్తా అనే కార్యక్రమంలో భాగంగా మరి గత 3 రోజులుగా కూడా 3 నియోజకవర్గాల 7 జిల్లాల కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈరోజు నూజివీడు మరి నియోజకవర్గంలో మొదటిపైన వెంకటరావు నాయకత్వంలో సభ జరుగుతూ ఉండగా అనుకోకుండా విపరీతంగా గాలి వచ్చి వెనకాల ఏదైతే ఫ్లెక్సీ సపోర్ట్ ఉందో ఆ ఫ్లెక్సీ సపోర్ట్ గాలి వల్ల ఆ స్టేజ్ నెమ్మదిగా పక్కకు పోవడం జరిగింది ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కూడా లేదు ఒకరిద్దరికి మా సోదరికి మా పల్లెనాయుడు అని భీమడోలు ఎక్స్ మరి మార్కెట్ యాడ్ చైర్మన్ అతను గడ్డానికి కొద్దిగా దెబ్బతింది తప్ప అందరం ఆల్ ఆర్ సేఫ్ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది దేవుడి వల్ల అందరం కూడా ఎవరు వెళ్ళాలని తీసుకొస్తున్నాం బాబు దీనివల్ల ఎవరు ఏ విధమైన అపోహలో ఆందోళన కూడా పడవద్దని చెప్పి మా కార్యకర్తలందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తాం. ఈరోజు భవిష్యత్తుకు భరిస్తా అనే కార్యక్రమంలో భాగంగా మరి గత 3 రోజులుగా కూడా 3 నియోజకవర్గాల 7 జిల్లాల కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈరోజు నూజివీడు మరి నియోజకవర్గంలో మొదటిపైన వెంకటరావు నాయకత్వంలో సభ జరుగుతూ ఉండగా అనుకోకుండా విపరీతంగా గాలి వచ్చి వెనకాల ఏదైతే ఫ్లెక్సీ సపోర్ట్ ఉందో ఆ ఫ్లెక్సీ సపోర్ట్ గాలి వల్ల ఆ స్టేజ్ నెమ్మదిగా పక్కకు పోవడం జరిగింది ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కూడా లేదు ఒకరిద్దరికి మా సోదరికి మా పల్లెనాయుడు అని భీమడోలు ఎక్స్ మరి మార్కెట్ యాడ్ చైర్మన్ అతను గడ్డానికి కొద్దిగా దెబ్బతింది తప్ప అందరం ఆల్ ఆర్ సేఫ్ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు దేవుడి వల్ల అందరం కూడా ఎవరు వెళ్ళాలని తీసుకొస్తున్నాం బాబు దీనివల్ల ఎవరు ఏ విధమైన అపోహలో ఆందోళన కూడా పడవద్దని చెప్పి మా కార్యకర్తలందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మలగూడెం మండలం నర్సాపురం చిన్న అరుణాచలం ఆలయంలో వేంచేసి ఉన్న అరుణాచలేశ్వర స్వామికి 3 రోజుల పాటు 108 నీటి బిందెలతో జలాభిషేకం నిర్వహించారు జూన్ మొదటి వారంలో పడాల్సిన వర్షాలు జూన్ చివరి వారం వరకు పడకపోవడంతో అరుణాచలేశ్వర స్వామికి జలాభిషేకం నిర్వహించారు తొందరగా వర్షాలు కురవాలని తద్వారా రైతులంతా పంటలు పండించడానికి పనులు మొదలు పెట్టడానికి మేలు చేకూర్చాలని స్వామివారికి ప్రత్యేకంగా 3 రోజుల పాటు జలాభిషేకం నిర్వహించినట్లు ఆలయ అర్చకుడు నాగరాజు స్వామి తెలిపారు కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతల నడుమ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం ఎట్టకేలకు చల్లబడింది సుమారు 3 రోజుల తర్వాత వర్షం కురిసి చల్లని వాతావరణం ఉండడంతో ప్రజానికతం ఊపిరి పీల్చుకున్నారు జిల్లాలో వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్టు ప్రకారం 43 నుంచి 45 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో తొలగించిన 26 బీసీ కులాలను వెంటనే కలపాలని జేఏసీ చైర్మన్ ఆల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ కమిషన్ సుప్రీంకోర్టు అనుకూల నివేదిక సమర్పించాలని కోరారు. తెలంగాణలో తొలగించిన 26 బీసీ కులాల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన బీసీ కులాల ఆత్మగౌరవ సభను సికింద్రాబాద్ తిరుమలగిరిలోని సూర్య టెంపుల్ పక్కన గల గౌరీ భవనంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి తెలంగాణలోని ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కాసాని జ్ఞానేశ్వర్, షర్మిల, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కున్నంనేని సాంబశివరావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు తెలంగాణ బీసీ సంక్షేమ అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హాజరవుతున్నారని అన్నారు. వివిధ బీసీ సంఘాలు, రాజకీయ నాయకులు ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దీన్ని సత్వరం బీసీ కమిషన్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇవ్వాలని, తక్షణం 26 కులాలని మళ్ళీ తెలంగాణ బీసీ లిస్టులో చేర్చాలని మేము రేపు 25వ తారీఖు ఆదివారం 10 గంటలకు తిరుమలగిరి సూర్య టెంపుల్ పక్కనే గౌరీ భవనంలో సుమారు 1500 మందితోటి ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. అలాగే 26వ తారీఖున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా బీసీ కమిషన్ ఆఫీస్ దగ్గర పెట్టుకున్నాం. ఈ కార్యక్రమంలో మరి ఆర్ కృష్ణయ్య గారు పార్లమెంట్ సభ్యులు మరియు జాతీయ బీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులైన ఆర్ కృష్ణయ్య గారు సభాధ్యక్షులుగా పాల్గొంటున్నారు. మరి తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు, తెలుగుదేశం అధ్యక్షులు జ్ఞానేశ్వర్ గారు, బీఎస్పీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గారు, జనసేన అధ్యక్షులు శంకర్ గౌడ్ గారు, వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి షర్మిల గారు, శ్రీ తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శి సిపిఎం, శ్రీ కూనంనేని సాంబశివరావు గారు రాష్ట్ర కార్యదర్శి సిపిఐ మరియు శ్రీ ఎర్ర సత్యనారాయణ అధ్యక్షులు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఇది భారీ ఎత్తున ఈ కార్యక్రమం ఈ తొలగించబడిన 26 కులాల వారు చేస్తున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ గౌరీ సంఘం మరియు తెలంగాణ తొలగించబడిన 26 కులాల పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున ఈ కార్యక్రమంకి అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అంగన్వాడీలపై నిర్బంధం ఆపకపోతే సిడిపిఓ ఆఫీసులను ముట్టడిస్తామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జీపు జతలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర నాయకుడు కిల్లే గోపాల్, జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ జీపు జాతకు హాజరైన టీచర్స్, హెల్పర్స్ కు మెమోలు ఇస్తామని, సస్పెండ్ చేస్తామని, యూనియన్లో ఉండరాదా, రకరకాల పద్ధతుల్లో నిర్బంధాలకు పాల్పడుతున్న సూపర్వైజర్లు, సిపిడిఓల వేధింపులు మానవేసుకోవాలని హెచ్చరించారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులకు, రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి అనేక జిల్లాలు తిరుగుతూ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, ఐసిడిఎస్ ను రక్షించాలని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరించాలనే ఆలోచన ఉపసంహరించుకోవాలని ప్రచారం చేస్తున్నామని అన్నారు. కేంద్రానికి ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలి, బలోపేతం చేయాలని, అట్లాగే 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసుల ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పిఎఫ్, పిఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని, అట్లాగే ఐసిడిఎస్కు ప్రమాదకరమైన నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రద్దు చేయాలని, అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 1972 గ్రాట్యుటీ చట్టం ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో కూడా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా పనిభారం పెరిగింది, పనిభారాన్ని తగ్గించాలి. పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి, అవన్నీ చెల్లించాలి. అట్లాగే సంక్షేమ పథకాలన్నీ అంగన్వాడీ ఉద్యోగులకు ఇవ్వాలి. అట్లాగే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. అట్లాగే ఆన్లైన్ విధానం పోషన్ ట్రాకర్ ఒకటే చేస్తాం, మిగతాయన్నీ కూడా వాటిని రద్దు చేయాలి. ముఖ్యంగా తెలంగాణలో మమ్మల్ని టీచర్స్ అన్నాడు ముఖ్యమంత్రి, ఆ టీచర్లతో సమానంగా మమ్మల్ని పర్మనెంట్ చేయాలి.
కనీస వేతనం ఇతర సౌకర్యాలు కల్పించాలి. లేనట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామనేసి హెచ్చరిక చేస్తున్నాం. నంద్యాల జిల్లా చాగలమర్రి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో సమరత సేవా ఫౌండేషన్ మహిళా మండలి అధ్యక్షురాలు తొమ్మండ్ర భవానీ ఆధ్వర్యంలో అమ్మవారికి శాకంబరి దేవి అలంకారంలో దర్శన భాగ్యం కలిగించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వెండి రథంతో తిప్పారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా వందవాసి నరేంద్ర కుమార్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తులకు ఆలయ ప్రధాన అర్చకుడు రాధాకృష్ణ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు వంకదర లక్ష్మణబాబు, ఉపాధ్యక్షులు బచ్చు సుబ్రహ్మణ్యం, తొమ్మండ్ర మల్లికార్జున, మదలపల్లి సత్యనారాయణ, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
బీజేపీ కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ నాయకులు కోనరావుపేట మండలం శివంగవనపల్లి గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కోఆపరేటివ్ సెల్ కన్వీనర్ మోతి గంగారెడ్డి, కోనరావుపేట మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రం, బీజేపీ నాయకులు జితేందర్ రెడ్డి, గొర్రె ప్రవీణ్, జువ్వాజీ మల్లికార్జున్, రవితేజ, మోహన్ రాజా తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల పరిపాలన నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఏదైతే అందించిందో అవన్నీ విషయాలు ఇందులో మనమందరం కూడా రాష్ట్రంలో కేంద్రంలో 2 జాగాల్లో కూడా పువ్వు గుర్తుకు ఓటేసి బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంటింటికి ప్రధానమంత్రి గారు చేసిన కార్యక్రమాలన్నీ ఇంటింటికి చేరవేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు మా అందరినీ పంపించడం జరిగింది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా కూడా బీజేపీకి మద్దతు ఇవ్వాలా. దేశాన్ని మరియు రాష్ట్రాన్ని ఉన్నత స్థితిలో తీసుకువెళ్ళడానికి మనమందరం కూడా తోడ్పాటు బీజేపీకి అందించాలన్న ఆలోచనతో ఈరోజు ఈ సుపరిపాలన మహాసంపర్క్ అభియాన్లో భాగంగా మీ గ్రామానికి వచ్చి మీ అందరినీ కూడా కలవడం జరుగుతుంది. రాజకీయం అంతా నాకు తెలుసు కానీ నేను ఇప్పుడు ఎటు లేను, మధ్యలో ఉన్నా. ఇటర్ మధ్యలో బీఆర్ఎస్ మాత్రం వెయ్య నేను. కాంగ్రెస్ అయితే బీజేపీకి నరేంద్ర మోడీని చూసే రిజర్వేషన్ ఇచ్చిండు. నేను అసలు కార్యకర్తలు బీఆర్ఎస్ ఉన్నాయి కానీ నాకు నచ్చలేదు, నేను బయటకు వెళ్ళాను. ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ. విశాఖపట్నంలోని గురుద్వారా ఫోర్టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వైజాగ్ కార్ డెకోస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 4 ఫైర్ ఇంజిన్ కు గంటతో పాటు తీవ్రంగా శ్రమించి సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ప్రమాదానికి కారణాలేమిటి అనే విషయాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం కారణంగా సుమారు 30 లక్షల ఆస్తి నష్టం జరిగింది ఉంటుందని అంచనా వేశారు. మరోవైపు వైజాగ్ కార్ డెకోస్ పక్కన శ్రీ సాయి లూబ్రికేట్స్ లో కాస్ట్రో ఆయిల్ ట్రీన్స్ కు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో పోలీస్ సిబ్బంది స్థానికులను అలర్ట్ చేశారు. లైట్ అయితే బాగు, లైట్ అయితే రాదు. కొంచెం లగైన తర్వాత ఒక ఈ లైట్ 8 o'clock వెళ్ళిపోతారు. 8:40 వరకు ఉన్నాం. సో చూస్తే ఒక 10 minutes తర్వాత ఏదో పొగ రావడం స్టార్ట్ అయింది. పొగ రావడం స్టార్ట్ అయ్యాక మేము టెన్షన్ పడి వెంటనే షాప్ ఓనర్స్కి ఇన్ఫార్మ్ చేశాం. వాళ్ళు వచ్చిన తర్వాత వెంటనే షట్టర్ ఓపెన్ చేస్తే లైట్ ఫైర్ స్టార్ట్ అయింది. అయిన తర్వాత వెంటనే ఫైర్ బ్రిగేడ్ గారు అయితే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఫైర్ బ్రిగేడ్ వస్తే వెంటనే యాక్షన్లో ఉన్నారు. ఆ ఫైర్ కంట్రోల్లో రావాలి ఇమీడియట్లీ. సో ప్రెసెంట్ ఫైర్ కంట్రోల్లో అవ్వట్లేదు. కొంత టైం పడింది కదా రావడానికి, షట్టర్ ఇప్పడానికి కొంత టైం పడింది. ఇప్పుడు కంట్రోల్లో వస్తుంది స్లోలీ. కార్ యాక్సిడెంట్, అన్ని కార్వి యాక్సిడెంట్ దొరుకుతాయి. సుమారు ఎంత నష్టం ఉండొచ్చండి? మాకు ఐడియా లేదు కానీ యాక్సరీస్ షాప్ అంటే మీకు ఐడియానే ఉంటుంది. అన్ని రేంజ్ సీట్ కవర్స్ కాబట్టి ఇవన్నీ పెడతారు కాబట్టి అది ఉంటుంది. కాకినాడ బుద్ధవరపు వారి వీధిలో తల్లి కుమారుడు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా వెనుక నుండి నెంబర్ లేని బ్లూ కలర్ బజాజ్ NS పల్సర్ మోటార్ సైకిల్ పై అతి వేగంగా వచ్చిన 2 యువకులు, ఒక యువతి మహిళ వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగ్ లాక్కొని వెళ్లిపోయారు. ఈ బ్యాగ్ లో 5,000 రూపాయల నగదు, MI9 కంపెనీ మొబైల్ ఉంది. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కాకినాడ 1వ పట్టణ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగులు సమాచారం తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని 1వ పట్టణ ఇన్స్పెక్టర్ తెలిపారు. వివరాలకు ఫోన్ నంబర్ 9440796539 కి తెలపాలని కోరారు.
హైదరాబాద్ ఫిలిం నగర్లోని వినాయక్ నగర్లో విషాదం నెలకొంది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఫిలిం నగర్లో నివాసం ఉంటున్న విశ్వనాథ్ శిరీష్ దంపతులకు 2.5 ఏళ్ల బాలుడు మనీష్ ఉన్నాడు. అత్తింటి వేధింపులు భరించలేక కుమారుడికి ఉరివేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. శిరీష ప్రస్తుతం 3 నెలల గర్భిణి పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువకుడు ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందెపల్లి మండల కేంద్రంలోని దుర్గారావు నగర్ కు చెందిన నాగరాజు నాయక్ సాయి కుమారుడు నితిన్ నాయక్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కూలి పని చేసుకుంటూ జీవనం వెల్లదీస్తున్నాడు. భార్య కవితాబాయ్ ఈశ్వర్ రబాయ్ ఫ్యాక్టరీలో కూలి పనికి వెళ్తోందని స్థానికులు తెలిపారు. కుమార్తె లిఖితాబాయ్ కుమారుడు నితిన్ నాయక్ మగ్గం కూలీగా పనిచేస్తున్నారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్రలో అపశృతి. ఈదురుగాలులు భారీ వర్షంతో కుప్పకూలిన స్టేజీ, పలువురికి గాయాలు. వర్షాలు పడాలని అరుణాచలేశ్వర స్వామికి జలాభిషేకం. 3 రోజుల పాటు 108 నీటి బిందెలతో నిర్వహణ. తొలగించిన 26 బీసీ కులాలను వెంటనే జాబితాలో కలపాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన జేఐసీ చైర్మన్ ఆల రామకృష్ణ. అంగన్వాడీలపై నిర్బంధం ఆపకపోతే సిడిపియు ఆఫీసులను ముట్టడిస్తాం. సిఐటియు నాయకులు కిల్లె గోపాల్, నల్లవేలి కురమూర్తి హెచ్చరిక. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.